నగరంలో మంచినీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ నాలాపేట డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీనగర్లోని శాంతి యాంగ్లో అపార్ట్మెంట్లో నూతన ఓపెన్ జిమ్ ను ఆయన ప్రారంభించారు. నగరం అభివృద్ధి చెందుతున్న అనేక బస్తీలో మంచినీటి కొరత, కలుషిత నీటి సరఫరా వేధిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించామని, నీటి సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మన హైదరాబాద్ నగరము అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము. మరి అలాంటి ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను గత అనేక రోజులుగా పర్యటిస్తూ ఉన్నాను. కాన్స్టిట్యున్సీలలో, బస్తీలో, వివిధ కాలనీల్లో, అపార్ట్మెంట్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మరి కొన్ని బస్తీల్లో 2 రోజులకు ఒకసారి గంట సేపు కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చినప్పుడు కూడా కొన్ని బస్తీల్లో కలుషితమైనటువంటి నీరు వస్తూ ఉంది. దీన్ని వేగవంతంగా మరి పరిష్కారం చేసి మంచినీటి సరఫరాకు కావాల్సినటువంటి ప్రాపర్ ప్లానింగు హైదరాబాద్ మెట్రో వాటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పటి వరకు కూడా నేను తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ కూడా ఏ బస్తీలో కూడా సిల్ట్ పూర్తి స్థాయిలో తీసినట్టు కనిపించడం లేదు. తీసిన అక్కడక్కడ ఆ యొక్క మాన్యువల్స్ పక్కనే పెడతా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ నగరం చూసాము. గతంలో కానీ అంతకుముందు కానీ వర్షాకాలంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతున్నారో, వర్షం కారణంగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఏ రకంగా నష్టపోయారో, ఏ రకంగా రోడ్ల మీద చెరువులుగా మారి ప్రజల ట్రాఫిక్ ఇబ్బంది జరిగిందో మనం చూసాము. కాబట్టి వచ్చేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏ ఒక్క ఓపెన్ నాల కానీ, ఏ ఒక్క అండర్గ్రౌండ్ పైప్ లైన్లో కానీ, వర్షపు నీటి పైప్ లైన్లో కానీ సిల్టు తీయకుండా మానేయకూడదు. పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క పూడిక తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా తీసినప్పుడే కొంత గొప్ప వర్షం వచ్చినప్పుడు కొంత ఓపెన్ నాలలో కావచ్చు, అండర్గ్రౌండ్ పైప్ లైన్లో కావచ్చు వర్షం నీరు వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది. అది కూడా కొంత ప్రయత్నం చేయాల్సిందిగా నేను సంబంధించిన అధికారులకు, ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ వెంటనే ప్రాపర్గా తయారు చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ గతంలో చాలా పకడ్బందీగా మరి అమలు చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉండేది. కానీ ఈరోజు సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటే టేక్ ఇట్ ఈజీగా ఉన్నది ఈరోజు ప్రభుత్వానికి. అది ఏమాత్రం మంచిది కాదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో మరి విద్యార్థులకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, వర్షపు నీటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కావచ్చు, మరి విద్యుత్ సరఫరా కోసం కావచ్చు, అన్ని రకాలుగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ జోడించి హైదరాబాద్ నగరం ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే అత్యధికమైనటువంటి జనాభా కలిగిన నగరంగా ఈరోజు 3 కార్పొరేషన్స్తో మన హైదరాబాద్ నగరము మరి ఈరోజు ముందుకెళ్తూ ఉంది. మరి ఎందుకు ఈరోజు 3 కార్పొరేషన్ చేస్తున్నారో మాకు తెలియదు, కానీ ప్రజలకు వివరించలేదు. కానీ హైదరాబాద్ను విభజించి 3 కార్పొరేషన్ చేశారు. విభజించి 3 కార్పొరేషన్ చేయడంతో సమస్య పరిష్కారం కాదు. కావలసినటువంటి నిధుల కేటాయింపులు చేయాలి, కావలసినటువంటి పర్యవేక్షణ ఉండాలి. ఆ రకంగా అందరి యొక్క సహకారం తీసుకొని హైదరాబాద్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను.